హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హన్సీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి జామున్ చేద్దామని అయితే ఇంకా కోవా అయితే తెప్పించానమాట. 1/2 కేజీ కోవా. ఇది కోవాలో కొంచెం మనకి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా కోవా, అందుకే కొంచెం మనం మైదా యాడ్ చేసుకోవాలి. మైదా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బాగా వస్తుంది అనమాట, మంచిగా. అయితే చూడండి, ఇక్కడ కోవా డైరెక్ట్గా నేను తీసుకున్నాను, సాఫ్ట్గా ఉంది. ఇందులో అయితే ఇంకేం యాడ్ చేయలేదు. ఇప్పుడే కొంచెం మైదా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలపాలి, మెత్తగా అయ్యేట్టుగా, సాఫ్ట్గా అయ్యేట్టుగా నీట్గా మనం కలిపేసుకొని మనకు నచ్చినట్టుగా ఇంకా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. రౌండ్గా కానీ ఇంకా సర్కిల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి నార్మల్ జామున్ పిండి కన్నా ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట. చూడండి, ఇలా సర్కిల్ కానీ ఇంకా రౌండ్గా కానీ చేసుకోండి. ఇలా అన్నీ నేను చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత పక్కన అయితే నేను స్టవ్ పైన 1 కప్పు షుగర్ తీసుకొని పాకానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇలా 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఎక్కువైతే ఏమీ వేయలేదు, ఇంకా దానికే కరెక్ట్గా సరిపోతుందిలే అని. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం తొందరగా వేగిపోతాయి ఇవి, ఎందుకంటే ఇంకా అది కోవా కదా, ఆయిల్లో తొందరగా డీప్ ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా తొందరగా రెడ్గా డీప్ ఫ్రై అయిపోయింది. ఇలా డీప్ ఫ్రై అయిపోయిన వాటిని కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత మనకు అంతలోపు పాకం కూడా రెడీ అయిపోతుంది కదా. అందులో పాకంలో 2 ఇలాచీ వేసుకోవాలి. ఇంకా ఇలాచీ వేసుకొని పాకంని బాగా మరిగించిన తర్వాత ఇలా చూడండి, ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది. అందులో ఈ జామున్ వేసేసుకొని తీసుకున్నామంటే ఇంకా 2-3 అవర్స్ పక్కన పెట్టామంటే మనకు మంచిగా సాఫ్ట్గా మంచిగా అవుతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి నార్మల్ జామున్ పిండి కన్నా కోవాతో చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.